పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి వారికి మే 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి మే 1 నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాలు ఏం తెలుపుతున్నాయి, ఈ వివరణ తెలియజేస్తారా గురువు గారు? కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క కుంభరాశి వారిగా గుర్తించడం జరుగుతుంది. ఇక రాశిలోనే రాహువు, 2వ స్థానంలో శని కుజుడు మీనంలో, అలాగే తృతీయ స్థానము మేషరాశిలో రవి బుధులు, అలాగే చతుర్థ స్థానము వృషభంలో శుక్రుడు, పంచమ స్థానము మిథునంలో గురుగ్రహము, అలాగే సప్తమ స్థానంలో సింహరాశిలో కేతుగ్రహ సంచారం. చూసుకున్నట్లయితే రాశిలో రాహువు కేతువు, ప్రస్తుతం నడుస్తున్నటువంటిదంతా కూడాను కాలసర్పదోష ప్రభావం. కాబట్టి కాలసర్పదోష ప్రభావం చాలా మటుకు సమస్యల వలయంతో ఉంటుంది. కానీ మిగతా గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే శని కుజుల యొక్క ప్రభావము ఇది అనుకూలం కాదు. అనుకూలం కాని గ్రహాల స్థితిగతులు, వాటి ద్వారా వచ్చే పరిణామాలు తెలియజేసుకున్నాం. దీనివల్ల అనవసరంగా మాటని మనం వాడుకోవడం ద్వారా మన మాటే మనకు శత్రువుగా మారుతుంది. అంటే మనం సంతోషంగా జోక్ చేస్తున్నా అది ఎదుటి వాళ్ళకి సీరియస్ అయిపోతుంది. ఇక్కడ అది గమనించాలి. అందుకనే సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఈ 15వ తారీఖు వరకు ఎవరితో కూడాను చిల్అవుట్ లాగా కాకుండా కాస్త పెద్దరికంగా మనం ఉండగలిగితే, సహృద్భావంగా ఒక స్థాయితో గనక ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఇబ్బంది కలిగించేటువంటి స్థితి ఏమో. కాకపోతే నిరుద్యోగస్తులకు మాత్రం అద్భుతమైనటువంటి అవకాశము. ఈ యొక్క సందర్భంగా నిరుద్యోగస్తుల ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశం గోచరం అవుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వేరే సంస్థల్లో ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాల్లో వాళ్ళకి సఫలీకృతంగా ఉంటుంది, విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ధనపరమైనటువంటి విషయాల్లో అన్ని విధాలుగా ఈ సంబంధించినటువంటి ధన సమస్యలను తీర్చడానికి ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం అనుకూలము కాదు. బుధుడు అనుకూలంగా లేడు. ఈ కారణం చేత ప్రధానంగా వ్యాపారము, వృత్తి, వ్యవహారాల్లో కాస్త తెలివితేటలతో ప్రదర్శించుకొని చేసే ఉద్యోగం కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ కాస్త జాగ్రత్తలు పాటించాలి. స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడడం తెలివితో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇక్కడ మనం ఎంత తెలివి ప్రదర్శించినా మనం అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఇంకోటి అవుతుంది. కాబట్టి ధనాన్ని ఇచ్చేటువంటి గురువు అనుకూలంగా ఉన్నాడు. అలాగే రవి కూడాను ధన ప్రవాహాన్ని అనుకూలంగా ఉన్నాడు. కానీ బుధుడే అనుకూలంగా లేదు కాబట్టి నష్టాలు అనేటువంటివి ఉంటాయి. ధనం వస్తుంది కానీ నష్టాలు కూడా ఉంటాయి. అలాగే చతుర్థ శుక్రుడు చాలా యోగించగలుగుతాడు. గృహంలో ప్రశాంతత, శాంతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఆనందంగా ఉంటుంది. స్త్రీలతో సంతోషంగా గడుపుతారు. ఏ విధంగా చూసినప్పటికీ కూడాను శుక్రుడు, గురువు, రవి ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం, శని, కుజుడు, రాహువు, కేతు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగస్తులకి చక్కగా ఉంటుంది. విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరచడం ద్వారా మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వడము, అలాగే కోరుకున్న కళాశాలలో వీళ్ళు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సీట్ సంపాదించుకోవడం అవన్నీ జరుగుతాయి. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహము జరిగి తీరే అవకాశాలనగా నిశ్చయం కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకు కూడా సంతానము నిశ్చయం అవుతుంది. కాకపోతే ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు, అంటే గర్భవతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా డాక్టర్ సూచించిన ప్రమాణాలని పాటించాలి. ఎందుకంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం గోచరం అవుతుంది. తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా వారు కొలిచే దైవము
నమ్ముకున్నటువంటి కులదైవము సదా వాళ్ళకి తోడై ఉండి రక్షగా ఉండి వాళ్ళ సమస్యని పరిష్కరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానమ్మా. దైవానుగ్రహం ఉంటేనే సమస్యల పరిష్కారం ఈ కుంభరాశిలో జన్మించినట్టు వారు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ప్రస్తుతం కాలం కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా, మే 12వ తారీఖు రోజున హనుమ జయంతి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశము మొదటి 50 మంది భక్తులకి మాత్రమే కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుందమ్మా. కాబట్టి మే 1వ తారీఖు 12వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాదులు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మరి కుంభరాశి వారికి 15 రోజుల పాటు ఆదాయ వ్యయాలు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? ఏమేం పరిహారాలు వీళ్ళు ఖచ్చితంగా పాటించాలో తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. 1వ తారీఖు 2వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు, సంతానంతో విభేదాలు పెరుగుతాయి. అనవసరంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టం కూడా గోచరమవుతుందమ్మా. ఇక 3, 4, 5, 6, 7 ఈ తేదీలలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రంగమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అయినప్పటికీ ఏ రంగంలోనైనా కానీ సహాయ సహకారాలు అందుతాయి. అలాగే తోటి ఉద్యోగస్తులు, అధికారులు ఆనందంగా చూసుకుంటారు. అలాగే లాభసాటిగా వృత్తి వ్యాపారాలు అనేటువంటి ఉంటాయి. ధన సహాయం అందుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఖర్చుల్ని మీరు భరించగలిగే శక్తి కలుగుతుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యుల్లో పాల్గొంటారు, సంతోషంగా గడుపుతారు. ఇక చూసుకున్నట్లయితే 8, 9, 10 ఈ తేదీల్లో మాత్రం చేసే ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, సమయానికి భోజనం చేయలేకపోవడం, అలాగే ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతూ ఉండడం, ప్రతి పనులలో ఆటంకాలు ఉండడం, అన్నిటికంటే మించి ఖర్చులు అధికంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 11, 12 ఈ తేదీల్లో అయితే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇక 13, 14 ఈ తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు తరచూ జరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక వేదనకి గురి అవుతారు. ఇక 15వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలతో మీ యొక్క పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఏదైనా సహాయ సహకారాలు బయట నుంచి లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు అందించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఏం పరిహారాలు పాటించాలంటారు? ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే కాలం కూడా అనుకూలంగా లేదు. అంటే ఈ సంబంధించినటువంటి రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ బంధింపబడ్డాయి. ముఖ్యంగా రాశిలో రాహు, సప్తమంలో కేతు గ్రహ ప్రభావం ఉండడం వల్ల అనుకోని సమస్యలు, అనగా ఎవరితో కలిసి పనిచేస్తుంటామో వాళ్ళతో కాస్త సమస్యలు అధికంగా వస్తూ ఉంటుంటాయి. అలాగే రాహు లగ్నంలో రాశిలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మనల్ని మించిన వాడు లేడు, మనమే తోపు అన్నట్లుగా భావన ఉండడం వల్ల ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం, తద్వారా సహాయ సహకారాలు రాలేకపోవడం జరుగుతాయి. కాబట్టి ఈ రాహుకేతుల యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించుకొని ముందడుగు వేస్తున్నాను. అంటే దుష్ప్రభావం అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలని ఆలోచన కనుక పెట్టుకొని అందరినీ ప్రేమతో గనక దగ్గర తీసుకుంటే ఆనందంగా ఈ యొక్క 15 రోజుల పాటు సంతోషంగా గడపవచ్చు. దైవానుగ్రహం కోసం ఎలాగో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క మే 1వ తారీఖు రోజున 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. కుంభరాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.